హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మీతో క్రాన్స్ డిజీజ్కి డయాగ్నోస్ చేయడానికి, క్యాచ్ చేయడానికి ఎట్లాంటివి ఇన్వెస్టిగేషన్స్ ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఆర్డర్ చేస్తారు అండ్ దానికి రీజన్ ఏముంటుంది అది డిస్కస్ చేయబోతున్నాను. క్రాన్స్ డిజీజ్ ఇన్వాల్వ్మెంట్ సస్పిషన్ ఉంటే ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మీకు ఫస్ట్ కొలోనోస్కోపీ అడ్వైజ్ చేస్తారు. కొలోనోస్కోపీ అంటే పెద్ద పేగులో కెమెరా పెట్టి డీటెయిల్గా చెక్ చేస్తారు. అది కాకుండా డిస్టల్ ఎండ్ అంటే చిన్న పేగు పెద్ద పేగుకి ఎక్కడ అటాచ్ అవుతుంది దానికి ఆ టర్మినల్ ఎండ్ని ఐలియం అంటారు. ఐలియంలో కూడా కెమెరా పెట్టి డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తారు. క్రాన్స్ డిజీజ్ ఉన్న పేషెంట్స్లకి చిన్న పేగులు అయినా కానీ పెద్ద పేగులు అయినా కానీ చిన్న అల్సర్స్ ఉండే రిస్క్ ఉంటుంది. సో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్కి అది క్రాన్స్ డిజీజ్ వల్ల కావచ్చు అని సస్పిషన్ ఉంటే ఆ అల్సర్స్ నుంచి చిన్న ముక్కు తీస్తారు, బయాప్సీ తీస్తారు. బయాప్సీ తీసి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి పంపుతారు డయాగ్నోస్ కన్ఫర్మేషన్కి. ఇది కాకుండా సిటీ అబ్డామన్ చేస్తారు. సిటీ అబ్డామన్ చేయడానికి రీజన్ క్రాన్స్ డిజీజ్కి ఎక్స్టెంట్ ఎంత ఉన్నది అంటే పేగులకి ఎన్ని పార్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి, చిన్న పేగులో ఎన్ని డివిజన్స్ ఇన్వాల్వ్ అయినాయి అనేది ఆ బాడీలో ఎక్స్టెంట్ డిటెక్ట్ చేయడానికి సిటీ స్కాన్ కూడా అడ్వైజ్ చేస్తారు. సిటీ స్కానింగ్లో మనకు పూర్తి పిక్చర్ క్లియర్ అవుతుంది. ఇది కాకుండా క్రాన్స్ డిజీజ్ పేషెంట్స్లకి కొన్నిసారి ఆప్థాల్మాలజిక్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. ఎందుకంటే క్రాన్స్ డిజీజ్ పేషెంట్స్లలో ఆప్థాల్మిక్ కండిషన్స్ ఒక పర్టికులర్ కండిషన్స్ ఉండే కూడా రిస్క్ ఉంటుంది. అండ్ స్పైనల్ ఎగ్జామినేషన్ కూడా ఒక స్పైన్ సర్జన్తో చేపిస్తారు. క్రాన్స్ డిజీజ్ పేషెంట్స్లకి యాంకైలోజింగ్ స్పాండలైటిస్ ఉండే రిస్క్ కూడా ఉంటుంది. డర్మటాలజీ ఎగ్జామినేషన్ చేస్తారు వేరే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ చెక్ చేయడానికి. కొలోనోస్కోపీ తర్వాత తీసిన బయాప్సీ మీద డయాగ్నోసిస్ కంప్లీట్గా కన్ఫర్మ్ అవుతుంది. క్రాన్స్ డిజీజ్ అని ఉంటే ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మీకు దాని ప్రకారంగా మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కొంతమంది పేషెంట్స్కి చిన్న పేగులకి మధ్య భాగం ఇన్వాల్వ్ అయితే కొలోనోస్కోపీ నార్మల్ ఉంటుంది, సిటీ స్కానింగ్ కూడా ఇనిషియల్ స్టేజెస్లో నార్మల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ కండిషన్స్లలో ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మీకు సిఆర్పి అనే బ్లడ్ టెస్ట్ అడ్వైజ్ చేస్తారు. ఇది కాకుండా క్యాల్ప్రోటెక్టిన్ అని ఇంకొక టెస్ట్ ఉంటుంది. ఈ 2 టెస్ట్లలో ఒక ఇండైరెక్ట్ డయాగ్నోసిస్ మీకు సస్పెక్ట్ చేస్తారు. క్రాన్స్ డిజీజ్ పేషెంట్స్లకి సిఆర్పి హై ఉంటుంది అండ్ ఫీకల్ క్యాల్ప్రోటెక్టిన్ అంటే స్టూల్లో క్యాల్ప్రోటెక్టిన్ అని ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, అది డిటెక్ట్ చేస్తారు. ఈ క్రాన్స్ డిజీజ్ పేషెంట్స్లకి క్యాల్ప్రోటెక్టిన్ చాలా హై ఉంటుంది. సో మీకు సిఆర్పి హై ఉన్నది, క్యాల్ప్రోటెక్టిన్ హై ఉంది. అదేవిధంగా కొలోనోస్కోపీలో క్రాన్స్ డిజీజ్కి ఫీచర్స్ ఉన్నాయంటే యు ఆర్ హైలీ సస్పిషియస్ ఆఫ్ క్రాన్స్ డిజీజ్. అండ్ బయాప్సీలో అది క్రాన్స్ డిజీజ్ అని వస్తే అది మీకు డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అవుతుంది. వెరీ రేర్గా పేషెంట్స్లకి సిఆర్పి అండ్ క్యాల్ప్రోటెక్టిన్ కూడా నార్మల్ ఉంటుంది, బట్ క్రాన్స్ డిజీజ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో అట్లాంటివి పేషెంట్స్లకి ఒక క్యాప్సూల్ ఎండోస్కోపీ అనేది లాస్ట్లో అడ్వైజ్ చేస్తారు. క్యాప్సూల్ ఎండోస్కోపీ అంటే ఒక చిన్న ట్యాబ్లెట్, ఒక క్యాప్సూల్లో ఒక కెమెరా ఉంటుంది, అది మీకు ఇస్తారు. మీరు ఆ క్యాప్సూల్ మింగాలి వాటర్తో పాటు. అది మింగిన తర్వాత ఒక 48 to 72 hours తర్వాత అది స్టూల్లోకి పాస్ అయిపోతుంది. సో ఆ క్యాప్సూల్ పాస్ అయ్యేటప్పుడు ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి చాలా ఫొటోస్ తీసుకుంటుంది. ఆ క్యాప్సూల్ రిట్రీవ్ చేసి ఆ క్యాప్సూల్లో ఉన్న ఫొటోస్ అన్ని కంప్యూటర్లో డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తారు. ఈ క్యాప్సూల్ ఎండోస్కోపీ వల్ల హిడెన్ క్రాన్స్ డిజీజ్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ నార్మల్ ఉన్నది, సిటీ స్కాన్ నార్మల్ ఉన్నది, బట్ మీకు సిమ్టమ్స్ ఉన్నాయి. ఇట్లాంటివి హిడెన్ క్రాన్స్ డిజీజ్లో ఆర్ ఎర్లీ క్రాన్స్ డిజీజ్లో పేషెంట్స్కి మనం క్రాన్స్ డిజీజ్ డయాగ్నోస్ చేయగలుగుతాం క్యాప్సూల్ ఎండోస్కోపీ వల్ల. సో బేసిక్ ఈ కొన్ని బ్లడ్ టెస్ట్లు, కొన్ని రేడియాలజీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ కొలోనోస్కోపీ, ఈ టెస్ట్ల వల్ల మీకు క్రాన్స్ డిజీజ్ డయాగ్నోస్ చేస్తారు అండ్ బాడీలో ఎంత ఎక్స్టెంట్ ఉందనేది కూడా డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.